తెలంగాణలో అప్పుల లొల్లి మరోసారి పీక్స్ కు చేరింది. రాష్ట్రం ఎవరి హయాంలో అప్పుల కుప్పగా మారింది, ఎవరు ఎంత కట్టారు, ఎవరివి కాకి లెక్కలు, ఎవరివి నిజమైన లెక్కలు అనే దానిపై రాజకీయ వేదికల మీద ఇప్పుడు లెక్కల యుద్ధం నడుస్తోంది. ఇంతకీ ఎవరి వర్షన్ ఏంటి? తెలంగాణపై 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందంటూ ఈ మధ్య మీటింగ్ లో చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొన్న మధ్య ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టును పరిశీలించాక ఒక్క సాగునీటి ప్రాజెక్టుల పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులకు గాను ఆ 10 ఏళ్లు కట్టిన అసలు ప్లస్ వడ్డీ 84,503 కోట్ల రూపాయలైతే, తాము అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల కాలంలోనే అసలు ప్లస్ వడ్డీ కలిపి 52,120 కోట్ల రూపాయలు చెల్లించామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్ళలో ఆయన కట్టింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు ఈ నెలకు కట్టిన నేను. సీఎం రేవంత్ రెడ్డి లెక్కలపై బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. రేవంత్ రెడ్డి వన్ని కాకి లెక్కలట్టు కొట్టిపారేశారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసింది కేవలం 2,80,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే అని, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ 2.5 ఏళ్ల కాలంలో ఏకంగా 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రికార్డు క్రియేట్ చేశారని కేటీఆర్ విమర్శించారు. నెలకు 6,000 కోట్ల రూపాయల అప్పు తీరుస్తున్నామని రేవంత్ సర్కార్ చెబుతున్నదంతా పచ్చి అబద్ధమని, నెలకు కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసలు బీఆర్ఎస్ చెబుతున్నవే కాకి లెక్కలంటూ కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత పాలకుల చేతగానితనం వల్ల తెలంగాణ రాష్ట్రంపై పడిన అప్పుల భారం 8 లక్షల కోట్ల రూపాయలంటూ చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ అప్పుకు ఏటా 76,000 కోట్ల రూపాయల అసలు ప్లస్ వడ్డీ కడుతూనే సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. ఆనాటి ఉన్న వనరులన్నీ దోపిడీ చేశారు. ఆ వనరులు కాకుండా ఇంకో 8 లక్షల కోట్ల అప్పు కూడా చేశారు. అవి ఇవి అన్నీ ఖాళీ చేసి ఇచ్చిపోయారే. అవి ఇవి కలిపితే ఈరోజు మేము చేసే వాటికంటే ఇంకా అద్భుతాలు గొప్పగా చేయొచ్చే. మీరు చేసిన అప్పుకి మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే సంవత్సరానికి 76,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు ఈరోజు బ్యాంక్ కడతా ఉన్నాం. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ లెక్కల యుద్ధం చేసుకుంటుంటే బీజేపీ మాత్రం ఇద్దరినీ కలిపి విమర్శిస్తోంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దోచుకోవడం దాచుకోవడం ప్రజలను వంచడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు దొందే అన్నారు.